జెడ్పీటీసీ సభ్యురాలు శ్రీమతి విస్తారెడ్డి గారు, మిత్రుడు సంజీవ్ కుమార్ గారు, అదేవిధంగా నాగర్ కర్నూలు జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు బొత్స రామకృష్ణ గారు, ఇక్కడ చాలామంది పెద్దలు మిత్రులు గౌరవనీయులైనటువంటి చాలామంది ఉన్నారు. దాంట్లో ఈ పాఠశాలలో యోగాభ్యాసం ప్రారంభించిన పెద్దలు రమేష్ గురూజీ గారు కూడా పేరున్నారు. ఇక్కడ వేదిక మీదకి వచ్చిన దగ్గర ఇక్కడ కనబడుతున్నారు. మాతృదేవో భవ, ఇది మొదటి వేదవాక్కు. దీన్ని ప్రమాణంగా తీసుకొని మరి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వెంకటేష్ గారు తల్లిని పూర్తి స్థాయిలో ఎలా గౌరవించాలి అనడానికి నిదర్శనంగా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాడు. అయితే ఇందాక ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఏమి కార్యక్రమాలు చేసినారో మరి వారు సొంతంగా చెప్పడం జరిగింది. వారి ప్రతినిధిగా మరి తలకొండపల్లి మండల ప్రజా పరిషత్ అధ్యక్షుల సోదరిమణి కూడా పూర్తి స్థాయిలో నివేదికను కూడా సమర్పించడం జరిగింది. అయితే ఇక్కడ ఒక చిన్న మాట చెప్పాలి. స్థలాభోగము శిలాభోగం అంటారు. అయితే ఈ స్థలం సేవా నిలయం. ఇది ఈ స్థలాన్ని నిర్ధారించి ఈ విద్యాభ్యాసం విద్యా బోధన కోసానికి కేటాయించిన స్వర్గీయ బిక్వాడ్ల ముత్యాలు గారు మన ప్రాంతంలో స్వతంత్ర నిజాం వ్యతిరేక ఉద్యమకారుడైన ఆయన సొంతం పొలాన్ని 14 ఎకరాలను ఈ విద్యా ప్రాంగణానికి ఇస్తే మరి నేను అనుకుంటా మహబూబ్నగర్ జిల్లాలో ఓ చిన్నపాటి యూనివర్సిటీ ఇది. ఇక్కడ సుమారుగా 2-3 వేల మంది విద్యార్థులకు ఈ ప్రాంగణంలో విద్యాభ్యాసం జరుగుతుంది. మరి ఈ స్థలానికి ఆ భోగం ఉందంటే అతిశయోక్తి కాదు. సేవ దీంట్లో స్వతంత్రం వచ్చిన కొత్తలో స్వతంత్ర పోరాటంలో ప్రజా సేవకులు అనేవాళ్ళు స్వతంత్రం వచ్చిన తర్వాత మరి ప్రజా నాయకులుగా రూపాంతరం చెందిందేమో ప్రజాస్వామ్యం అని నేను అనుకుంటున్నా. దాన్ని మర్చిపోకుండా ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వెంకటేష్ మిత్రుడు దాన్ని సేవాభావంతో సేవకునిగా ఈనాడు ప్రజల ముందుకు వచ్చిండని నేను అనుకుంటున్నా. ఇక్కడ శ్రీనివాస్ గారు పెద్దలు డాక్టర్ ఇంతకుముందు మన ప్రాంతంలో చిరపరిచితులు సారి వాళ్ళు కూడా వచ్చిండ్రు. ఇకపోతే తల్లిని గౌరవించని సమాజం ఎక్కడ కూడా ఈ ప్రపంచవ్యాప్తంగా మనుగడ సాగించలేదు. మరి ఇక్కడ తల్లికి పాదపూజ అనే కార్యక్రమం ఒక మహత్తరమైంది. సృష్టి నిర్మాణంలో తల్లి అంటే 84 లక్షల జీవజాలంలో తండ్రి ప్రస్తావన తల్లి ద్వారానే తెలవాలి. ఫలానా ఆయన మీ తండ్రి అని చెప్తే, కానీ తల్లి అన్ని జంతువుల్లో అమ్మ. ఒక పశువు పుట్టుగానే అమ్మ అంటుంది తప్ప నాయనో ఇంకేదో ప్రాంతం అనదు. అంటే ఈ సృష్టి నిర్మాణం లోపలనే అమ్మ ప్రాముఖ్యత. నాదం లోపల నుంచే అమ్మ అనే పదాన్ని మరి ఈ ఉటంకిస్తున్న కాబట్టి దాన్ని గుర్తించి పూర్తి స్థాయిలో అమ్మ గౌరవాన్ని ఈ ప్రపంచానికి తెలియజేసి పూర్తి స్థాయిలో తల్లిని గౌరవించే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించిన మిత్రుడు వెంకటేష్ గారిని అభినందిస్తూ, ఎందుకంటే ఎక్కువసేపు టైం తీసుకుంటే నాకు ఇక్కడ పైన తగాదా ఉంది. మరి చాలామంది పెద్దలు వేరే కార్యక్రమాల్లో పాల్గొనాల్సిన అవసరం ఉంది కాబట్టి మరి మన పాఠశాల గురించి మన పాఠశాల ప్రాముఖ్యత గురించి చెప్పాలనుకుంటే ఈ పాఠశాల చాలా ఇది భోజరాజు సింహాసనంతో పోల్చిండ్రు పెద్దలు. ఎందుకంటే ఈ వేదిక సామాన్యమైంది కాదు. ఉప్పల వెంకటేష్ గారు కూడా ఈ వేదిక మీద నిలబడితే భోజరాజు సింహాసనం మీద కూర్చుంటే ఏదైనా కూడా కింద ఉన్నది మర్చిపోయి దానికి సంబంధించినే మాట్లాడాలి. కాబట్టి వెంకటేష్ ఎక్కడెక్కడ దిగినా ఈడ నిలబడితే ఈ వాసన, ఈ స్థల భోగం, ఈ స్థల మహత్యం దాని గురించే ఆ ప్రేరణ జరుగుతుంది. అదే మాట్లాడాల్సి వస్తుంది. ఈ స్థలానికి ఆ ప్రాముఖ్యత ఉంది, ఆ పటిష్టత ఉంది. దీన్ని నిర్మాణం చేసి దీన్ని ప్రతిష్ఠించినటువంటి పెద్దలు స్వర్గీయ ముత్యాల గారిని ఈ సందర్భంగా మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు కృతజ్ఞతలు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ.